మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను బీజేపీ నేతలు ఆ పార్టీలో చేర్చుకోరని చెప్పారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డిలు బీజేపీలో చేరడం కాదు, వారు చేసిన పాపాలకు శాశ్వతంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం చేసిన దురాఘాతాలపై విచారణ జరిపిస్తామంటున్న ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా చూశారు. తర్వాత టీడీపీ సింగిల్ డిజిట్కి వెళ్తుందని కూడా చెప్తున్నారు. ఎట్లా చూస్తారు అలాంటి వ్యాఖ్యలు? అండి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మీకు తెలుసండి. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. ఇదే ప్రజలు 2019లో ఆయనకు ఓట్లేస్తే ఎక్కడికైనా పోవాలంటే సీఎం ప్రోగ్రాంకు చుట్టుపక్కల పరదాలు కట్టుకొని పోయే పరిస్థితి మీరంతా గమనించారు 5 సంవత్సరాలు. ఈరోజు కపట ప్రేమ చూపిస్తున్నాడు ప్రజల మీద. ఉండేది 5 సంవత్సరాలండి. 5 సంవత్సరాలంటే మీకు చాలా తెలుసు ఎన్ని రోజులు ఉందో. ఆ రోజుకి ఎవరుంటారో ఎవరుండరో మళ్ళీ చూసుకుందాం. మేమైతే ఒకటే చెప్తున్నాం, మా ప్రభుత్వం ముందరున్న లక్ష్యాలు ఏమైతే మేము పూర్తి చేస్తాం. ముఖ్యంగా మా నాయకుడు ఒకటే చెప్పారు, పోలవరంను కంప్లీట్ చేస్తాం. జీవనాడైన ఆంధ్రప్రదేశ్కు జీవనాడైన పోలవరం తెలుగుదేశం పార్టీ కంప్లీట్ చేస్తుంది. అలాగే ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా దేశం కాదు ప్రపంచంలో రాజధాని అని చెప్పుకోలేని పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఉండింది. అది కూడా అమరావతి మా రాజధాని అని చెప్పి మన మ్యాండేట్ కూడా ఇచ్చారు. కాబట్టి తప్పకుండా అమరావతి అభివృద్ధికి కూడా ఈ తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో ఉంది. అంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన కీలక నేతగా ఉన్నారు, మీరు మంత్రిగా ఉన్నారు. కానీ అక్కడ కీలక పరిణామాలు సంభవించబోతున్నాయని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీ సభ్యులు చెప్పడం జరిగింది కొద్దిసేపటి క్రితం. మిథున్ రెడ్డి బీజేపీకి టచ్లోకి వెళ్లారు, వాళ్ళ తండ్రిని కూడా ఒప్పిస్తున్నారు. ఒక్క అవినాష్ రెడ్డి తప్పించి మిగిలిన వారు ఎంపీలంతా కూడా బీజేపీలో చేరబోతున్నారని చెప్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఇదేదో పొరపాటుగా చెప్పినట్టున్నారు. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ఫ్యామిలీ అంతా బీజేపీకి పోవడం లేదు, వాళ్ళు రాజమండ్రి జైలుకు పోతాండ్రు. అది కరెక్షన్ చేసుకోండి. వాళ్ళకు బీజేపీలో చోటు ఉంటుందో ఉండదో మాకు తెలియదు, కానీ అది లెఫ్ట్ బీజేపీ పార్టీ వాళ్లకు. మేమైతే ఒకటే చెప్తున్నాం, వాళ్ళు తిన్న డబ్బులకైతే, వాళ్ళు చేసిన అరాచకాలకైతే రాబోయే కాలంలో తప్పకుండా న్యాయస్థానాలు తగిన చర్యలు తీసుకుంటాయి. పెద్దిరెడ్డి కుటుంబం అంతా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండేదానికి తట్టాపుట్ట సర్దుకొని రెడీగా ఉండవలసిందిగా. ఆ ప్రాంతానికే చెందినవాడిని నేను, ఆ ప్రాంతంలోని ఎమ్మెల్యే అయిన వాడిని కాబట్టి వాళ్ళ గురించి బాగా తెలిసిన వాడిని కాబట్టి ఖబర్దార్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ మాతో క్యాబినెట్ పంచుకోవడం జరిగింది, మిత్రపక్షము. అలాంటి పార్టీలో చేరతామని చెప్పడం వాళ్ళు అనుకోవచ్చేమో, కానీ చేర్చుకునే పరిస్థితిలో ఎవరూ లేరు. అంటే వాళ్ళు కూడా చేర్చుకున్నామని చెప్పట్లా, వీళ్ళు ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు. అంతే కదండి. ఎవరైనా బాగా తప్పులు చేసేసారు, ప్రజాధనం అంతా లూటీ చేసేసినారు, ఇప్పుడు ప్రాణభయం పుట్టుకునింది. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు వాళ్ళకు ప్రాణభయం వచ్చేసింది. గన్మెన్లు తీసేస్తారనో ఇంకోటనో ఇళ్లకాడ కాపలా పెట్టుకోలేని పరిస్థితి వాళ్ళకు ఉంది. ఎందుకంటే పేద ప్రజలు డబ్బు తిన్నవాడు ఎవరు బాగుపడ్డు. ఎందుకంటే వీళ్ళు చేసిన ఇన్ని అరాచకాలు కాదు, ఎన్నో వందల మంది ప్రాణాలు బలుగొన్నారు. శాండ్ అయితేనే, వైన్ అయితేనే, మైన్ అయితేనే అన్నీ కొల్లగొట్టినారు. లాస్ట్కు పాలు కూడా అమ్మే పరిస్థితిలో రైతులకు లేకుండా వాళ్ళు ఇచ్చిన రేటునే ఇచ్చి 5 సంవత్సరాలు గొంతు నిలిమారు. కాబట్టి వాళ్ళకి శిక్ష అయితే పెద్దది పడేదానికి ఉంది. మనం అందరం వేచి చూడాల్సింది రోజులైతే దగ్గరలో ఉన్నాయి. రామప్రసాద్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి చెందిన మంత్రిగా అక్కడ జరిగిన వ్యవహారాల మీద ఏమైనా విచారణ చేస్తారా మీరు? 100% చేపిస్తామండి. పెద్దిరెడ్డి కుటుంబం కేవలం అన్నమయ్య జిల్లాలోనే ఈ అరాచకాలు ఆగడాలు చేయలేదండి. వాళ్ళు రాష్ట్రం అంతా చేశారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, బయట దేశాలైన ఆఫ్రికాలో కూడా మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం అయితే ఏ చర్యలు తీసుకుంటే లాస్ట్కి ఇంటర్పోల్ వాళ్ళని కూడా ఆశ్రయించి ఎక్కడ పోకుండా నాయన, బాబాయ్, కొడుకు ముగ్గురిని ఊచలు లెక్కబెట్టే విధంగా మా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. రుజువు చేస్తాం, చూడండి. ఓకే, ఏదైతే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులంతా కూడా బీజేపీలో చేరడం కాదు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లడం ఖాయమని చెప్తున్నారు. వారు ఎక్కడ ఎటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక అవినీతి పనులు చేశారు, వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, న్యాయస్థానాల్లో బోన్లు ఎక్కిస్తాం, వారిని శిక్షిస్తాం న్యాయ ప్రకారం, చట్ట ప్రకారం అని కూడా తీవ్ర వ్యాఖ్యలు అయితే రామ్ ప్రసాద్ రెడ్డి చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ కూడా వారిని చేర్చుకోదు, ఇటువంటి అవినీతి పరుల్ని ఏ పార్టీ కూడా చేర్చుకోదని చెప్పి రామ్ ప్రసాద్ రెడ్డి గట్టిగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజుతో రవిచంద్, 10 టీవీ, అమరావతి.